హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భువనగిరి ఎంపీ టికెట్ ఫిక్స్. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వెళ్ళబోతున్నారంట. ఆయనకి భువనగిరి ఎంపీ టికెట్ ఫిక్స్ అయిందంట. ఎవరు ఆ మాజీ ఎమ్మెల్యే? ఒకసారి ఏంటో చూద్దాం. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీలోకి చేరగా తాజాగా మరో నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చాలా మంది అండి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీలోకి చేరిపోయారు. తాజాగా మరో నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గులాబీ పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. భువనగిరి ఎంపీ టికెట్ హామీతో ఆయన హస్తం పార్టీలో చేరున్నట్లు సమాచారం. ఈయనకి భువనగిరి నుంచి ఎంపీ టికెట్ ఇస్తారు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. అందులో భాగంగా ఆయన రాజీనామా చేసి వెళ్తున్నారా అని అందరూ అనుకుంటారు. 2-3 రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందంట. 2-3 డేస్ లో మనకి న్యూస్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఈయనే కాంగ్రెస్ వైపు మరో బీఆర్ఎస్ నేత చూపు. ఈయనే పైలశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి 2-3 రోజుల్లో స్పష్టత. కాంగ్రెస్ నుండి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తూ ఫైలా ఈయన వెళ్ళబోతున్నారంట. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తుండగా ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తగ్గించుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇలా పార్టీ గెలుపుకు అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుని పనిలో పడగా నేతలు కూడా తమకు కలిసి వచ్చే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బీజేపీ గూటికి చేరుకున్నట్లు టికెట్ రేసులో ఉండగా తాజాగా గులాబీ పార్టీలో మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. చూడండి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వచ్చే సందర్భంగా చాలా మంది ఏంటంటే జపాంగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా కష్టపడి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మంచి స్థానంలో ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేసింది, బాగుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఒకవేళ ఈయన వస్తే ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందంట భువనగిరి నుండి అని చర్చ జరుగుతుంది. దీనిపై ఇంకా స్పష్టత క్లారిటీ లేదు, జస్ట్ టాక్ వినబడుతుంది. అంటే అధికార పార్టీ వైపు అందరు మొగ్గు చూపుతున్నారు. అంటే అధికారంలో దాని ఏమంటారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరండి, గుర్తుపెట్టుకోండి. జనాలు మనం ఏంటంటే కొట్టుకుంటాం తిట్టుకుంటాం, కార్యకర్తలు అందరూ మంచిగానే ఉంటారండి. పై వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. 1-2 రోజుల్లో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గుడికి చేరుతారని జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014-18 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన పైల 2023లో ఈయన 2014, 2018 ఎన్నికల్లో బాగా నెగ్గారంటే 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. సో ఈయన అంటే 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు. 2014లో, 2018లో, కానీ 2023లో ఓడిపోయారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నాకు ఎంపీ టికెట్ వస్తున్నా, నా రాజకీయ భవిష్యత్తు ఏంటి ఆయన ఆలోచిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతున్నా, ఇస్తారా లేదో. నేను ఒకటి చెప్తాను అబ్బా, కొన్ని రోజులకి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అయిపోతుంది. నిజం, వీళ్ళు పొగరు తగ్గించుకోకపోతే. మీ యొక్క పొగరుతోనే, ఈ అహంకారంతోనే ప్రజలు మిమ్మల్ని తొక్కిపెట్టి నారదీశారు. బట్ స్టిల్ మీరు అదే కంటిన్యూ అవుతున్నారంటే అది మీ మనుగడకే మంచిది కాదు. ఆలోచించుకోండి బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఈయన చేసుకునే నిర్ణయం ఏం జరుగుతుందో చూడాలి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.